దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. ఐజయా చాప్టర్ 49 ఫ్రమ్ వర్సెస్ 14 through 16. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. సత్యమైన, నిత్యమైన, స్థిరమైన నీ మాటలను బట్టి వందనాలయ్య. భూమి ఆకాశంలో గతించిన నీ మాటలు గతించావు ప్రభా, అందుకై స్తోత్రాలు. నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి, ప్రోత్సాహపరచండి, నిలబెట్టండి అయ్యా. ఈ మహిమ కొరకు మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు వాడుకోండి. నన్ను శిలోచాటు మరుగుపరిచి క్షేమాభివృద్ధికరమైన ప్రయోజనకరమైన మాటలు మాత్రమే నీవే మాకు అందించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనంలో దేవుని ప్రజలకు కలిగిన ఒక అనుమానం, ఒక ఆలోచన, ఒక సందేహం. రోజుకు మనం మాట్లాడే మాటలే మనం లెక్కబెట్టలేము. రోజులో మన మనసులో వెళ్ళే ఆలోచనలు ఒక మాటలో చెప్పాలంటే కౌంట్లెస్. మైండ్, మనం ఆంధ్రప్రదేశ్లో ఒక పర్టికులర్ సిటీలో ఒక టౌన్లో ఉండి ఈ మైండ్తో ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. ఫ్లైట్ టికెట్ కొనకుండానే, ఎయిర్పోర్ట్కు వెళ్లకుండానే, స్టేషన్కు వెళ్లకుండానే, బస్ స్టాండ్కు వెళ్లకుండానే, రూపాయి ఖర్చు పెట్టుకోకుండా మన ఆలోచనలలో ఈ ప్రపంచంలో ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు. ఈవెన్ అంతరిక్షం గురించి కూడా మనం ఆలోచన చేయొచ్చు, జస్ట్ బై సిట్టింగ్ ఇన్ యువర్ హౌస్, ఉన్న చోట కూర్చొని. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనిషి యొక్క ఆలోచనలు కోకొల్లలు, విస్తారములు. మనం ఆలోచించే ఆలోచనలు చాలాసార్లు ఈరోజు ఎన్ని ఆలోచనలు ఆలోచించామని కూడా మనం అసలు పట్టించుకోము. ఒక్కొక్కసారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, పడుకున్న బాడీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళినా మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. మైండ్లో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి, ఒక ఆలోచన తర్వాత ఒకటి, ఒక కళ తర్వాత ఇంకొక కళ, లేకపోతే ఒక ప్రణాళిక తర్వాత ఇంకొక ప్రణాళిక అన్నట్లుగా ఈ మనసు రెస్ట్ తీసుకోదు. కొన్నిసార్లు ఒక వర్కింగ్ మోడ్లో ఉండిపోతూ ఉంటుంది. ఇక్కడ దేవుని ప్రజలైన సియోనుకు, దేవుని ప్రజలకు వచ్చిన ఒక ఆలోచన. చాలా ఆలోచనలు మనకు వస్తాయి ఒక రోజులో, కానీ ఈ ఆలోచనలను మనం కేటగరైజ్ చేయగలిగితే కొన్ని ఆలోచనలు దేవుడు మెచ్చే ఆలోచనలు, దేవుడు మనం ఎలా ఆలోచించాలనుకుంటున్నామో దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు తగిన ఆలోచనలు. కొన్ని ఆలోచనలు ఎలాంటివంటే మనల్ని బలహీనపరిచే ఆలోచనలు. కొన్నిసార్లు అపవాది ఆలోచనలతో మనల్ని శోధించడం ప్రారంభిస్తాడు. ఇక్కడ సియోనుకు, దేవుని ప్రజలకు వచ్చిన ఒక ఆలోచన, అది ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ లైక్ అ టెంప్టేషన్. దేవుని ప్రజలకు తెలుసు దేవుడు వారిని రక్షించాడని, విమోచించాడని, ఆయన వారికి తోడుగా ఉన్నాడని. కానీ ఇక్కడ ఒక ఆలోచన, సియోనుకు కలిగిన ఒక ఆలోచన ఏంటంటే, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. 2 వర్డ్స్ అండి ఇంగ్లీష్లో. ఒకటేమో ఫర్సేకెన్, రెండవదేమో ఫర్గాటెన్. ఫర్సేకెన్ అంటే విడిచిపెట్టుట, ఫర్గాటెన్ అంటే మరచుట. సియోనుకు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే ఒక భావన వచ్చిందంటే, ఎందుకు అంటే ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద సఫరింగ్ దట్ గాడ్స్ పీపుల్ వర్ గోయింగ్ త్రూ. వారు వెళ్తున్న క్లిష్ట పరిస్థితుల వలన, వారు వెళ్తున్న ఇరుకుల వలన, ఇబ్బందుల వలన ఈ భావన వచ్చుండొచ్చు. దేవుడే ఉంటే, దేవుడే మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉంటే మాకు ఈ గతి రాదు కదా, దేవుడే మమ్మల్ని మర్చిపోకపోతే ఈ స్థితిలో మమ్మల్ని దేవుడు విడిచిపెట్టాడు కదా, ఈ స్థితిలోకి మేము వచ్చామంటే, ఈ స్థితికి మేము దిగజారిపోయామంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అ టెంప్టేషన్ ఫ్రమ్ ద డెవిల్. అపవాది చాలాసార్లు బయట నుండి, బయట వ్యక్తుల ద్వారా, బయట వస్తువుల ద్వారా, బయట పద్ధతుల ద్వారా, విధానాల ద్వారా మనల్ని అట్రాక్ట్ చేయాలని, మనల్ని దేవునికి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అపవాది మన లోపల నుండే ఒక ప్రేరేపణ, చూడండి, పాపం చేయాలనే ప్రేరేపణ కొన్నిసార్లు ఎక్కడో బయట నుంచి రాదు, మన లోపల నుంచే వస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నారు, బయట నుంచి లోపలికి వెళ్ళే మనిషిని అపవిత్రపరచవు, కానీ మనిషి లోపల నుండి బయటకు ఏవి వస్తాయో అవి మనిషిని అపవిత్రపరుస్తాయని. సో ఇక్కడ దేవుని ప్రజలకు కలిగిన ఒక ఆలోచన, ఇట్ ఈస్ డెఫినెట్లీ లైక్ అ టెంప్టేషన్. దేవుడు నిన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనే ఒక ఆలోచన.
ఈ రాత్రి కూడా ఒకవేళ నీకున్న స్థితిగతులను బట్టి, నీవు వెళ్తున్న స్ట్రగుల్స్ని బట్టి, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న హార్టేక్ని బట్టి, ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ట్రీట్ చేస్తున్న విధానాన్ని బట్టి నీకు ఈ ఆలోచన వచ్చుండొచ్చు. అదేంటంటే, ఐఎమ్ ఫర్సేకెన్, ఐఎమ్ ఫర్గాటెన్. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. కానీ 15th and 16th వర్సెస్లో దేవుడు చాలా అద్భుతమైన విధానంలో మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అన్న భావనలో ఉన్న ఆయన పిల్లలకు దేవుడిస్తున్న ఒక అద్భుతమైన సమాధానము ఈ రాత్రికాల సమయంలో కూడా నీవున్న స్థితిగతులలో దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నట్లే. కొన్నిసార్లు చూడండి, మనము ఒక వర్షం పడడానికి ముందు కానీ, కొన్నిసార్లు అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉండి చెమటలు పడుతూ ఉంటాయి. ఎండాకాలంలో కొన్నిసార్లు గాలి ఆడని పరిస్థితిలో ఏమంటామంటే గాలి లేదు అంటాం. గాలి లేదు, గాలి ఆడట్లేదు, చాలా చెమటగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉందని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం ఆ పదాలు. గాలి లేదు అన్నంత మాత్రం నిజంగా లేదా గాలి? ఒకవేళ గాలి లేకపోతే మనం బ్రతుకుతామా? గాలి పీల్చుకోవడానికి ఉంది కానీ బట్ మనం ఫీల్ అయ్యే అంత లెవెల్లో లేకపోవచ్చు. కొన్నిసార్లు గాలి మన చేతికి తగిలే అంత, మన ముఖానికి ఆ గాలి వచ్చి తగిలి అది వడగాలైనా అది చల్లని గాలైనా మనం ఎక్స్పీరియన్స్ చేసే అంత ఎక్కువ మోతాదులో రాకపోవచ్చు. మన బట్టలు ఎగిరిపోయే అంత, వెంట్రుకలు ఎగిరిపోయే అంత, లేకపోతే ఆ గాలి మనల్ని ఒక తోపు తోసినట్లుగా, ఒక స్ట్రాంగ్ విండ్ లాగా, ఒక హెవీ రష్ ఆఫ్ విండ్ లాగా వచ్చినట్లు అనిపించకపోయినా, అసలు గాలి లేకపోతే మనం బ్రతకం కదా, గాలి లేకపోతే మనం ఊపిరి తీసుకోలేం కదా. కానీ కొన్నిసార్లు మనం అంటుంటాం గాలి లేదు, అసలు ఇక్కడ గాలే లేదు, చాలా ఇబ్బందిగా ఉందని. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దేవుని సన్నిధిని మన డార్కెస్ట్ మూమెంట్స్లో, మన చీకటి సమయాల్లో, మన ఒంటరి సమయాల్లో, మన శ్రమల దినాల్లో మనం అంత దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినప్పటికీ వీ మస్ట్ నెవర్ డినై గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి కొన్నిసార్లు నీకు దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు, బట్ దాట్స్ జస్ట్ యువర్ ఫీలింగ్. అది కేవలం నీకు వస్తున్న ఒక భావన, అది కేవలం నీలో వచ్చిన ఒక అనుమానము, అది కేవలం అపవాది నీ మనసులో వేస్తున్న ఒక విష బీజమే అని గుర్తించు. ఎందుకంటే దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని సియోను కనిపిస్తుంది. కానీ దేవుడు అన్నాడు, నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వెంత దీన స్థితిలో ఉన్నా, నువ్వెంత హీన స్థితిలో ఉన్నా, నువ్వెంత బలహీన స్థితిలో ఉన్నా, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా విడువను, ఎడబాయను అని దేవుడే వాగ్దానం చేశాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుడు నన్ను మర్చిపోయాడు అనే భావన నీకు వస్తే, ప్రభు నన్ను తలంచుచున్నాడు అనే మాట కొన్ని రోజుల క్రితం మనం కీర్తనల గ్రంథంలోండి ధ్యానం చేసాం. ద లార్డ్ ఇస్ థింకింగ్ అబౌట్ మీ. దేవుడు నన్ను గూర్చి తలంచుచున్నాడు. ప్రభువా, నీవు మా ఎడల కలిగిన తలంపులు అవి గొప్పవి, విస్తారములు, లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవై ఉన్నవని భక్తుడు రాసినట్లుగా దేవుని తలంపులు మన ఎడల విస్తారమైనవి. దేవుడు ప్రతి క్షణం మన గురించి ఆలోచన చేస్తూనే ఉన్నాడు. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్, దేవుడు మన పట్ల కలిగిన ప్రేమ, ఆయన సన్నిధి మనకు నిత్యము తోడుగా ఉన్నప్పటికీ, ఆయన నిత్యము మన గురించి ఆలోచన చేస్తున్నప్పటికీ అపవాది కొన్నిసార్లు మనలో ఆ బీజాలు వేస్తూ ఉంటాడు. దేవుడు నేను మర్చిపోయాడు, యు ఆర్ ఫర్గాటెన్, దేవుడు మెమరీలో లేవు, ఇంకా నువ్వు అవుట్, ఇంకా నువ్వు నీ సీన్ అయిపోయింది, ఇంకా నువ్వు దేవునితో నడవడం అనేది లేదు, ఇంకా జీవితంలో మంచి రోజులు అనేవి నీకు రావు, నీ జీవితంలో ఒకలాంటి చీకటి కాలం వచ్చింది, ఈ ఫేజ్లోనే నీ లైఫ్ ఎండ్ అయిపోద్దని కొన్నిసార్లు అపవాది ఒక భయంకరమైన తలంపులతో మనల్ని భయపెట్టాలని, మనల్ని ఆధ్యాత్మికంగా బలహీనపరచాలని, మన ధైర్యాన్ని మరి బలహీనపరచాలని అపవాది చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అనే మాట చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒక మాట 27, 28 వచనాలు చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటలు ఎంత శ్రేష్టమైనవో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో నీవు కడగబడి ఆయన యందు నీవు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తరువాత దేవుని మందలో ఒక గొర్రెగా నువ్వు చేర్చబడితే, ఏదో ఈ లోకం మట్టుకే నీ గురించి దేవుడు బాధ్యత తీసుకునేవాడు మాత్రమే కాదు, కానీ నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను.
అవి ఎన్నటికీ నశింపవు. ప్రతి మనిషికి ఈ లోకంలో ఒక మరణం ఉంది. దట్ ఈస్ ఫిజికల్ డెత్ విచ్ ఇస్ ఇన్ఎవిటబుల్. ఈ లోకంలో మరణం ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో ఏదో ఒక సందర్భంలో రావాల్సిందే. కానీ నిత్య మరణము నుండి, నిత్య నరకాగ్ని నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క మందలో గొర్రెలుగా ఎవరు చేర్చబడతారో వారు తప్పించబడతారు అని యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని వాగ్దానాన్ని చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడి. మాట ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. దేవుని చేతిలో చాలాసార్లు మనకి కొన్ని పెయింటింగ్స్ లేకపోతే కొన్ని ఫొటోస్ కొన్ని దగ్గరలో మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాన్ని వేసి, అంటే ఎగ్జాక్ట్గా యేసు ప్రభు ఎలా ఉంటారనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే యేసు ప్రభు జీవించిన దినాల్లో ఫోటోగ్రఫీ ఇవన్నీ లేవు. కానీ బట్ ఒక యూదుడు ఎలా ఉంటాడో అతని పోలిక, వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క వేష భాషలు, వాటిని బట్టి ఇమాజినరీగా వేసే చిత్రలేఖకులు కొంతమంది వేసిన పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి. దానిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పెయింటింగ్ వేసి ఆయన ఒక గొర్రెను ఎత్తుకున్నట్లుగా చూపిస్తూ ఉంటాము. అయితే ఒకవేళ ఈ అనుమానం రావచ్చు, అదేంటంటే ఒక గొర్రెల కాపరి చేతిలో ఎన్ని చేతులు ఉంటాయి? గొర్రెల కాపరికి 2 చేతులే ఉంటాయి. 2 చేతులతో ఎన్ని గొర్రెలను ఎత్తుకోగలడు? మ్యాక్సిమం ఒక గొర్రె ఒక చేతిలో, ఇంకొక గొర్రె ఒక చేతిలో, భుజాల మీద ఎక్కించుకుంటే ఇంకొక గొర్రెని ఇంకొక చేతిలో. కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గరకు వచ్చి 3 ఎత్తుకోమని చెప్తూ ఉంటారు. నేను అంటాను, నాకు 2 ఉన్నాయి చేతులు, మీరు 3 ఉన్నారు కానీ నేను 2 ఎత్తుకోగలనని. ఒక్కొక్కసారి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి 3 ఎత్తుకోమంటే ఒకరినేమో కొంచెం లైట్ వెయిట్ ఉన్న వాళ్ళని భుజం మీద ఎత్తుకొని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఆ తర్వాత 2 2 చేతుల్లో పట్టుకొని ఎత్తుకుంటారు. ఓకే, ఒకవేళ 3 పిల్లలు ఉంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ దే కెన్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్ టు క్యారీ దేర్ చిల్డ్రన్. అయితే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు అన్ని తెగలలో, అన్ని జాతుల్లో, అన్ని దేశాల్లో, అన్ని మతాల నుండి, అన్ని పరిస్థితుల నుండి రక్షింపబడిన వారు ఉన్నారు. ఇప్పుడు దేవుడు మరి నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అనే మాట చెప్పారు. ఎవరును వాటిని నా చేతిలో నుండి అపహరింపరు అని దేవుడు చెప్పాడంటే, ఇప్పుడు దేవుని చేతిలో ఎంతమంది ఉండగలరు ఎట్ ఎ టైం? హౌ మెనీ షీప్ క్యాన్ గాడ్ క్యారీ ఎట్ ఎ టైం అని ఆలోచన చేస్తే, దేవుని బాహువులు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పారంటే దేవుని యొక్క సైజ్ ఏంటో మనం ఊహించుకోవచ్చు. లైక్ హౌ బిగ్ హీ ఇస్, హౌ గ్రేట్ హీ ఇస్, హౌ మ్యాగ్నిఫిషెంట్ హీ ఇస్. దేవుని యొక్క శక్తి, ఆయన ప్రభావము, ఆయన సైజ్, ఆయన చేసే భీకర కార్యాలు, ఆయన హస్తము యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని దేవుడు చెప్పిన ఆ మాటతో మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన నిత్యమైన బాహుల్లో ఒకవేళ ఈ లోక సంబంధంగా ఒక కాపరి ఒక గొర్రెను 2 గొర్రెలను మహా అయితే 3 గొర్రెలు 4 గొర్రెలు మోయగలడేమో. ఐ డోంట్ ఈవెన్ థింక్ హీ కెన్ క్యారీ 4 sheep ఎట్ ఎ టైం. అయితే నిత్యమైన బాహువులు కలిగిన దేవుడు మాత్రం రక్షణ పొంది ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసిని ఆయన బాహువుల్లో, ఆయన చేతుల్లో పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్లీజ్ బీ అష్యూర్డ్ ఆఫ్ యువర్ ప్లేస్. చూడండి, కొన్నిసార్లు ప్లేస్ కొరకు ఫైటింగ్ అయిపోతూ ఉంటుంది కదండి. నేను మూవీ థియేటర్కు ఒకసారి వెళ్ళాను నా చైల్డ్హుడ్లో. అది కూడా స్కూల్లో వాళ్ళు ఒక చైల్డ్హుడ్ మూవీ ఏదో చూపించడానికని తీసుకువెళ్తే ఒక్కసారి వెళ్ళాను. బట్ నాకు ఇంక సరిగ్గా గుర్తు కూడా లేదు ఒక మూవీ థియేటర్లో ఎలా ఉంటుందో. బట్ నేను విన్నది ఏంటంటే, మూవీ థియేటర్లో ముందు సీట్స్, వెనక సీట్స్ అని ఉంటాయి. ఒక్కొక్క సీటింగ్ ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. బెటర్ వ్యూ ఉన్న సీట్స్కి ఎక్కువ ప్రైజ్ ఉంటుందని. సో బెటర్ వ్యూ ఏ సీట్స్లో కూర్చుంటే ఉంటుందో దానికి కొంచెం టికెట్ ఎక్కువ రేట్ ఉండొచ్చు. ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తే బిజినెస్ క్లాస్లో కంఫర్ట్, లగ్జరీ ఎక్కువ ఉంటుంది, లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అక్కడ ఇచ్చే రిఫ్రెష్మెంట్స్ కానీ, అక్కడ వాళ్ళు ఎయిర్ హోస్టెస్ వచ్చి పే చేసే అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దే హ్యావ్ టు పే అ హయ్యర్ ప్రైస్. అయితే కొన్నిసార్లు స్కూల్స్లో కూడా పోటీ అవుతూ ఉంటుంది. అదేంటంటే, ఫస్ట్ బెంచ్లో నేనే కూర్చుంటా, ఎందుకంటే ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే టీచర్స్ యొక్క అటెన్షన్ పడుతుంది, క్లాస్ బాగా వినొచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఫస్ట్ బెంచ్లో కూర్చునే స్టూడెంట్స్ అంటే మంచిగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది వాళ్ళకని. కొన్నిసార్లు స్థానం కోసం పోటీ జరుగుతుంటుంది. ఐ వాంట్ దట్ ప్లేస్, ఆ స్థానం నాకు కావాలని. కానీ రాత్రికాల సమయంలో ఒకటి గుర్తించాలి మనం, అదేంటంటే, నీవు రక్షణ పొందితే, యేసుక్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తే, దేవుని మందలో ఒక గొర్రెగా నువ్వు చేర్చబడితే, అందరికీ దేవుడు ఒకే స్థానం ఇచ్చాడు. ఆ స్థానం ఏంటంటే, ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఎవర్.
శ్రేష్టమైన స్థానము. ఆ శ్రేష్టమైన స్థానం ఏంటంటే, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నీవు దేవుని చేతిలో ఉన్నావు. దేవుని చేతిలో నీవు ఉన్నావంటే నువ్వెంత సురక్షితంగా ఉన్నావో ఒక్కసారి ఊహించు. చేతుల్లో పట్టుకున్న తర్వాత ఆ గొర్రెను దేవుడు జాగ్రత్తగా ఆయన రొమ్మును ఆనించుకుంటాడు. యూ కెన్ ఫీల్ ద వార్మ్త్ ఆఫ్ హిజ్ ఎంబ్రేస్. దేవుని యొక్క కౌగిలింతలో ఉన్న ఆ వెచ్చతనాన్ని నీవు అనుభవించవచ్చు. దేవునితో ఆ సాన్నిహిత్యాన్ని నీవు అనుభవించచ్చు. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ ఓకే అమెరికా వాళ్ళే దేవునికి దగ్గరగా ఉంటారేమో, భారతీయులంటే ఆయనకి ఇష్టం లేదేమో, లేకపోతే పలానా కులం వారంటే ఆయనకి ఇష్టమేమో, పలానా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పలానా స్థితిగతుల్లో ఉన్న వారికే దేవుడు ఆ స్థానం ఇస్తాడేమో అంటే ద బైబిల్ డజంట్ సే సో. ఆయన గొర్రెగా నువ్వు మారితే, ఆయన గొర్రె మందలో నీవు చేర్చబడితే, యేసుక్రీస్తు ప్రభువును నీ కాపరిగా పెట్టుకుంటే, యెహోవా నా కాపరి అని ఆనాడు దావీదు చెప్పినట్లు నీవు కూడా నా కాపరి యేసయ్య అని, ఇఫ్ యు ఫాలో హిమ్ ఎవ్రీ డే యు హ్యావ్ అ స్పెషల్ ప్లేస్. నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ప్రత్యేకమైన స్థానం ఏంటంటే, నా గొర్రెలు నా చేతిలో నుండి ఎవరు అపహరించరు. ఇక్కడ ఈ వచనం మనం చదువుతుంటే 27, 28 వచనాల్లో యోహాను సువార్త 10వ అధ్యాయంలో నాకు ఒక వర్డ్ చాలా ఎక్కువగా కనబడింది. ఆ వర్డ్ ఏంటంటే నా అనే మాట. చూడండి 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుడు చెప్తున్న మాట, నా గొర్రెలు, దే ఆర్ మైన్, మై షీప్ హియర్ మై వాయిస్ అనే మాట. చాలాసార్లు పొజెసివ్నెస్ అనేది ఒకటి మనం చూస్తూ ఉంటాం కదా. నూతనంగా ఎవరికైనా వివాహం అయిన తర్వాత కొన్నిసార్లు వైఫ్స్ హస్బెండ్ గురించి పొజెసివ్ అవుతూ ఉంటారు. నా భర్త ఇంకెవరితో మాట్లాడకూడదు, నాతోనే మాట్లాడాలి. వాళ్ళ హస్బెండ్స్ వైఫ్ గురించి పొజెసివ్ అవుతారు. వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు ఇంకెవరైనా పిల్లల్ని కొంచెం దగ్గర తీసుకుంటుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే మా పేరెంట్స్, వాళ్ళ ప్రేమ మాకే చెందాలని. యు నో సంథింగ్, మనిషిగా నీకు ఒకవేళ పొజెసివ్నెస్ ఉండొచ్చు, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటూ ఉంటుంది. బట్ ద బైబిల్ సేస్ దట్ గాడ్ ఇస్ పొజెసివ్ అబౌట్ యు. దేవుడు నిన్ను గూర్చి ఆ బిలాంగింగ్నెస్ ఆయన కలిగి, నా గొర్రెలు. నిజంగా దేవుడు మనల్ని గురించి అంత గొప్పగా, అంత ఖచ్చితంగా నా గొర్రెలు అని చెప్పుకోవడానికి ఆర్ వి రియలీ వర్ది? మనం నిజంగా అర్హులమా? ఆ స్థానానికి మనం తగిన వారమా? ఆయన అంత గొప్పగా మన గురించి చెప్పుకోవడానికి, మనల్ని ఏదో ఆయన ఆస్తిగా ఫీల్ అవ్వడానికి, నాట్ దట్ వీఆర్ వర్ది, మనం అర్హులము కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము కనుక, మనం ఆయన స్వకీయ సంపాద్యంగా చేయబడ్డాము కనుక దేవుడు మనల్ని అమూల్యమైన వారిగా తీర్చిదిద్దాడు. కారణం ఏంటంటే అమూల్యమైన ఆయన రక్తాన్ని మన కొరకు వెలగా ఆయన చెల్లించాడు కనుక. సో గాడ్ ఇస్ పొజెసివ్ అబౌట్ యూ. అండ్ వాట్ ఈస్ యువర్ పొజిషన్? నీ స్థానం ఏంటి అంటే, నా కాలు దగ్గర ఉండు, నా కాలు కింద పడుండు అని దేవుడు ఎప్పుడు చెప్పడు. కానీ నా గొర్రెలను నా చేతిలో నుండి ఎవరు అపహరింపరు. కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు, నా ప్రాణానికి ఏమన్నా అయిపోతుందేమో. వాట్ ఇఫ్? చూడండి, బలహీనమైన విశ్వాసంలో వాట్ ఇఫ్ అనే ఆలోచన ఎక్కువ వస్తూ ఉంటుంది. వెన్ యు ఆర్ వీక్ ఇన్ ఫెయిత్, నీవు విశ్వాసంలో బలహీనంగా ఉన్నావనడానికి కొన్ని సిగ్నల్స్ నీ యొక్క ఆలోచన విధానంలో నీకు తెలుస్తూ ఉంటాయి. అదేంటంటే వాట్ ఇఫ్, ఏమన్నా అయితే ఏంటి, ఏమన్నా జరిగితే ఏంటి, అలా జరిగితే ఏంటి, ఇలా జరిగితే ఏంటి అంటే వాట్ ఇఫ్ అనే ఆలోచన. కానీ ఫెయిత్ ఉన్నప్పుడు ఈవెన్ ఇఫ్ అనే మాట వస్తుంది. ఈవెన్ ఇఫ్ అంటే అలా జరిగినా, చూడండి షద్రక్ మెషక్ అబేద్నెగోలు అన్నారు కదా, మేము మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోకి వెళ్ళవలసి వచ్చినా సరే మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కము అని. ఈవెన్ ఇఫ్ అనే ఆ స్టాండ్ నీ జీవితంలో కనబడుతుంది. సో యేసుక్రీస్తు ప్రభు నీకు ఇచ్చిన స్థానము, దే ఆర్ మై షీప్ అన్నప్పుడు, నువ్వు ఆయన చేతిలో ఉన్నప్పుడు నీకు వాట్ ఇఫ్ అనే ఆలోచన రాకూడదు. ఎందుకంటే నీ జీవితం గురించిన కంప్లీట్ ఓనర్షిప్ దేవుడు తీసుకుంటున్నాడు కాబట్టి, నీ బాధ్యత దేవుడు తీసుకుంటున్నాడు కాబట్టి, ఆయన కనుసన్నల్లోనే నువ్వు ఉన్నావు. ఆయన పర్మిషన్ లేకుండా నథింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. నథింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ.
ఒకవేళ వ్యాధి వచ్చిందా, దేవుని అనుమతితోనే వచ్చింది. అది ఎంతవరకు నిన్ను ఎఫెక్ట్ చేయాలో, ఎప్పుడు మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయిపోవాలో దేవుడు డిసైడ్ చేసి పెట్టారు. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. ప్లీజ్ బీ అష్యూర్డ్ ఆఫ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీ స్థానం ఏంటంటే నీవు దేవుని చేతిలో ఉన్నావు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఇంకొకసారి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సియోనుకు వచ్చిన ఆలోచన ఇందాక చెప్పాను కదా, ఐఎమ్ ఫర్సేకెన్, ఐఎమ్ ఫర్గాటెన్. నేను విడవబడ్డాను, నేను మరువబడ్డాను అనే ఆలోచన ఇశ్రాయేలుకు లేక సియోను వాసులకు కలిగితే దేవుడు చెప్తున్న మాట 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. ఒక స్త్రీకి చంటి బిడ్డ ఉన్నప్పుడు పగలు రాత్రి తేడా తెలియదండి. యూ విల్ నాట్ నో వెన్ దెర్ ఇస్ అ సన్ రైజ్ అండ్ సన్సెట్. ఎందుకంటే చంటి బిడ్డతో ఆ తల్లి అంతసేపు స్పెండ్ చేయాలి. పగలు ఎప్పుడో రాత్రి ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు, తల్లి ఎప్పుడు తింటుందో తెలియదు, ఎప్పుడు పడుకుంటుందో తెలియదు. అలా ఉంటుంది. అంటే ప్రతి క్షణం ఆ బిడ్డకు అటెండ్ అవుతూనే ఉంటుంది, ఉండాల్సిన పరిస్థితి కూడా చంటి బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ స్త్రీ అయినా తన గర్భాన పుట్టిన చంటి పిల్లను మరుస్తారేమో, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను. అంటే ద గ్రేటెస్ట్ బాండింగ్ ఆన్ దిస్ ప్లానెట్, ఈ ప్రపంచం మొత్తంలో బలమైన బంధం ఏంటంటే తల్లి బిడ్డల బంధమే. ఆ స్నేహం ఈ స్నేహం అన్నీ తెగిపోతాయి, కానీ తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ, బిడ్డకు తల్లితో ఉన్న అవినాభావ సంబంధం మాత్రం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బాండింగ్స్ ఆన్ ఎర్త్. ప్రపంచంలో ఉన్న ఒక బలమైన సంబంధము తల్లి బిడ్డకు మధ్యలో ఉన్న సంబంధం. అయితే అటువంటి బలమైన బాండింగ్లో కూడా ఒకవేళ తల్లి బిడ్డను మర్చిపోతుందేమో, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను. అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్తున్న మాట, నీవెప్పుడు నా తలంపుల్లోనే ఉన్నావు. యు ఆర్ నాట్ ఫర్గాటెన్. ఆ తర్వాత మాట 16వ వచనం, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నువ్వు అనుకుంటున్నావు కదా నేను నిన్ను విడిచిపెట్టేశానని, మర్చిపోయాను అనుకుంటున్నావు. స్త్రీ తన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడిచిపెట్టేశాను అనుకుంటున్నావు కదా. నీ చెయ్యి విడిచిపెట్టడానికి నీ చెయ్యి నా చెయ్యి వేరు కాదు, నీ జీవితమే నా చేతిలో ఉంది. ఐ హ్యావ్ ఇన్స్క్రైబ్డ్ యూ ఆన్ ద పామ్ ఆఫ్ మై హ్యాండ్స్. నా అరచేతిలో నేను చెక్కేసుకున్నాను. యు ఆర్ పార్ట్ ఆఫ్ మీ. హల్లెలూయా. నువ్వు నా చేతిలో భాగం అయిపోయావు, నాలో నువ్వు ఒక భాగం అయిపోయావు. యూ హ్యావ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మీ. నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, అంటించుకున్నాను అనలేదండి. స్టిక్కర్ అనుకోండి, తీసి పక్కన పెట్టచ్చు కదా. చేతికి ఒక గ్లవ్ లాగా మనం వేసుకుంటే, ఈ రోజుల్లో డాక్టర్స్ పీపీఈ కిట్స్ వాడుతూ ఉన్నారు, గ్లవ్స్ యూజ్ చేస్తున్నారు. హాస్పిటల్ నుంచి డ్యూటీ నుంచి రాగానే అవి తీసి ట్రాష్లోకి వెళ్ళిపోతాయి. దేవుడు ఒక గ్లవ్గా మనల్ని వేసుకొని పెట్టుకోలేదు, లేకపోతే దేవుడు ఒక స్టిక్కర్ లాగా మనల్ని అంటించుకోలేదు, లేకపోతే ఒక క్రేయాన్స్తోనో స్కెచ్ పెన్తోనో ఆయన చేతుల్లో మన బొమ్మనో మన పేరునో రాసుకోలేదు, కానీ He has inscribed us on the palm of his hands. అంటే అర్థం ఏంటంటే అసలు నీ చెయ్యి విడిచిపెట్టే అవకాశమే లేదు. No, already you are part of him. You are in his hands. You are inscribed on the palm of his hands. దేవుడు ఇంత క్లారిటీగా దేవుని ప్రజలకి జవాబు ఎందుకు ఇస్తున్నాడంటే, he doesn't want us to ever think that we are forgotten and forsaken. దేవుడు నిన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టాడు అనే ఆలోచన నీకు రావడం అస్సలు ఇష్టం లేదు ఆయనకి. అందుకే ఇంత అద్భుతమైన క్లారిటీ దేవుడు ఇచ్చాడు. చూడండి, కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, మమ్మీ నీకు నేనంటే ఇష్టమా, డాడీ నీకు నేనంటే ఇష్టమా అని అడిగారు అనుకోండి, తల్లిదండ్రులు చెప్తారు ఎస్ అని. అదే ప్రశ్న పదే పదే అడుగుతుంటే విసుగొస్తుంది కొన్నిసార్లు. కానీ దేవుడు ఇక్కడ తన ప్రజల మనసులో వచ్చిన ఒక అనుమానం, ఒక రాంగ్ థాట్, దానికి ఇస్తున్న క్లారిటీ, దానికి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్, వారిని కన్విన్స్ చేసే విధానంలో ఆయన ప్రేమను ఎంత అద్భుతంగా వ్యక్తపరుస్తున్నాడంటే, ఈ మాటలు చదివితే స్త్రీ అయినా తన చంటి పిల్లను మరుస్తుందేమో, ఒకవేళ గర్భాన పుట్టిన బిడ్డను తల్లి మరచిన నేను నిన్ను మర్చిపోను, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నీవే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. I do not know where you are, in which condition you are, but please know that you are in God's hands and that you are secure in his arms. దేవుని యొక్క నిత్యమైన బాహువులలో నువ్వు సురక్షితంగా ఉన్నావు అని గుర్తుపెట్టుకో. And know that you are watched by God
ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణము దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. ఆయన నీతోనే ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆయన చేతిలో నుండి ఎవ్వరూ నిన్ను అపహరింపలేరు. ఏ వ్యాధి ఆయన చేతిలో నుండి నిన్ను తీసుకొని వెళ్ళలేదు. ఏ అపవిత్రాత్మ శక్తులు దేవుని చేతిలో నుండి నీవు అపహరింపలేవు. ఎందుకంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. ఆయన చేతిలో నిన్ను చెక్కుకున్నాడు కనుక ఆయనలో ఒక భాగంగా నువ్వు అయిపోయావు. సంఘం అనే శరీరంలో మనందరం ఆ అంగములుగా, అవయవములుగా ఉన్నాము. ఎందుకు అనుమానం వస్తుంది? ఎందుకు దేవుని యొక్క ప్రెజెన్స్ను, దేవుని యొక్క ప్రేమను అనుమానిస్తున్నావు నీ జీవితంలో? అది కేవలం అపవాది నిన్ను బలహీనపరచడానికి తీసుకొస్తున్న ఒక ఆలోచన అని గుర్తించి, దేవుని ప్రేమ నీ పట్ల ఎప్పుడు ఉంటుందని, ఆయన ప్రేమలో ఎప్పుడు ఎటువంటి మార్పు ఉండదని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజమే ప్రభా, కొన్నిసార్లు కష్టాలు, కన్నీళ్ళు వస్తున్నప్పుడు మేము విడవబడ్డామేమో, మరోబడ్డామేమో, దేవుడు మాతో ఉంటే మాకెందుకు ఈ స్థితి? దేవుడు అన్నీ చేయగలిగినప్పుడు ఆయన ఎందుకు ఈ పరిస్థితిలో మమ్మల్ని ఇలా విడిచిపెట్టాడనే అనుమానం మాకొచ్చినప్పుడు ప్రభా, నీ వాక్యములో నుండి మమ్మల్ని ధైర్యపరిచే వాగ్దానాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. తల్లైన బిడ్డను మరుస్తుంది కన్ను మరోనన్నావు ప్రభా, నీకు వందనాలు. నీ చేతిలో మమ్మల్ని చెక్కుకున్నావయ్యా. నిజంగా ఆ స్థానానికి మేము అర్హులం కాదు ప్రభా. మా స్థితిని బట్టి, మా గతిని బట్టి, మా స్వభావాన్ని బట్టి మేము అర్హులం కాదు. కానీ కేవలం నీ కృప ద్వారానే, కేవలం నీ ప్రేమను బట్టి నీ చేతిలో మమ్మల్ని భద్రంగా, సురక్షితంగా ఉంచావు కనుక స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలను నీ మాటల ద్వారా బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. గొప్ప విశ్వాసముతో నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.